జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. విషానికి విరుగుడు విషమే. కడుపుతో ఉన్న సుమనని చంపేయాలన్న ఉద్దేశ్యం నాగయ్యకు లేదు. వెనక్కు చేయనైని. గురువుగారు, సుమనకి స్పృహ వచ్చేసింది కదా, చంద్రకాంతమణిని తీసుకోవచ్చా? ఎవరు తీసుకుంటే వాళ్ళ ప్రాణాలు తీసేస్తుంది సుమన. పర్వాలేదా తిలోత్తమా? వద్దు గురువుగారు, ఆ మణి లేకపోతే లేకపోయింది. కావాల్సింది విశాలాక్షి చెప్పినట్టు వెన్నెల్లో దాన్ని కరిగించి చూడాల్సిందే. అప్పటి వరకు మీరుంటే కదత్తయ్యా. ఇప్పుడు మణి తీసుకుంటే చిట్టి మర్డర్ చేసేస్తుందంట. నైని, ఆ మనీని గురువుగారికి ఇచ్చేయి. నైనీతోనే ఉండని విశాల. తన జోలికి రాదు, ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి. అలా అయితే మీరే ఉంచుకోండి వదినా. చూసారా, నన్ను పాము కాటేసినా నేను బతికే ఉన్నానంటే అది నా సంకల్పం. నా మీద నాకున్న నమ్మకం, నా బిడ్డని కాపాడుకోవాలన్న ఆకాంక్షే నన్ను బతికించింది. ఏ విషయము నన్ను ఏమీ చేయలేకపోయింది. మృత్యువుని జయించాను నేను. సంతోషం సుమనా. అదే అభిప్రాయంతో ఆనందంగా ఉండు. ఉంటాను. నా దగ్గర చంద్రకాంతమణి ఉంటే సంతోషంగా ఉంటాను. ఎవరు తీసుకున్నారు? నా చేతిలో ఉన్న మణిని ఎవరు లాక్కున్నారు? ఎవరు? సుమనా, టెన్షన్ పడకు, నైని దగ్గరే ఉంది. ఇవ్వక ఇటివు, ఇవ్వు. నా దగ్గర నుంచి నువ్వు తీసుకోలేవు అని స్వామీజీ వారు చెప్పాక నేనివ్వను సుమనా. ఎందుకివ్వవు? నా ప్రాణాల్ని పనంగా పెట్టి పాము తల మీదున్న మణిని తీశాను. కాటేసినా సరే తిరిగి బతికాను అంటే ఆ చంద్రకాంతమణి నాకు దక్కాలని కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.